హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మహాశివరాత్రి రోజు శివ పూజ ఎలా చేయాలి, ఏ నియమాలు పాటించాలి, కలుషం అఖండ దీపం ఆనవాయితీ లేని వాళ్ళు సులభంగా పూజ ఎలా చేయాలి, అలాగే శివుడికి ఇష్టమైన నైవేద్యం, దీపం, ఉపవాసం, జాగరణ ఎలా చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి, మీకు అన్ని విషయాలు అర్థమవుతాయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని చెప్తుంటారు. శివానుగ్రహం మనకు కలిగితేనే భోగ భాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయండి. ఆ పరమశివుడు లింగాకారంలో ఉద్భవించిన రోజే అండి మహాశివరాత్రి. లింగోద్భవం జరిగినది మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే చతుర్దశి రోజు అండి. కాబట్టి ఆ రోజు మనం మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాము. శివరాత్రి రోజున ఏ సమయంలో పూజ చేయాలి, నిశ్చిత కాలం ఏంటి అని విషయాలన్నింటి గురించి నేను నా ముందు వీడియోలో తెలియజేశానండి. ఆ వీడియో లింకును కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం శివరాత్రి రోజు సులభంగా పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. శివరాత్రి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి తలంటూ స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకుని దేవత విగ్రహాలకి, ఫోటోలకి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించి పూజ కోసం సిద్ధం చేసుకోవాలండి. శివరాత్రి పూజను పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చండి, లేదంటే సపరేట్ గా పీఠంను ఏర్పరచుకుని అయినా చేసుకోవచ్చు. మీరు సపరేట్ గా పీఠంను ఏర్పాటు చేయాలి అనుకుంటే మీరు ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటున్నారో అక్కడ పసుపు నీటితో శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ ముగ్గు మీద ఒక పీఠాన్ని ఏర్పరిచి ఆ పీఠం మీద తెలుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన బియ్యం పోసి బియ్యం మీద పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్న ఫోటోని పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఆ ఫోటో లేకుంటే శివ పరివారము, శివ కుటుంబము ఫోటో అనేది దొరుకుతుందండి. ఆ ఫోటోని పెట్టుకోండి. మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగం పెట్టుకోవాలండి. శివలింగం లేని వాళ్ళు ఇలా ఫోటో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చండి. తర్వాత శివుడి ఫోటోకి చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలండి. అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాధన కుందులను పెట్టుకోవాలి. మీ ఇంట్లో శివలింగం ఉంటే తప్పకుండా ఈ రోజు అభిషేకం చేయాలండి. ఇంట్లో శివలింగం లేని వాళ్ళు కూడా ఎలా అభిషేకం చేయాలి అనేది మీకు నా తదుపరి వీడియోలో క్లియర్ గా తెలియజేస్తానండి. ఆ వీడియో లింక్ ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు శివుడికి అభిషేకం చేస్తే శివానుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. ఈ శివరాత్రి రోజు మన లింగ పురాణం ప్రకారం 5 నియమాలు తప్పకుండా పాటించాలి అని చెప్తారు. అందులో మొదటి నియమము అభిషేకము, రెండవ నియమము బిల్వ పత్రాలతో అర్చన, మూడవ నియమము జాగరణ, నాలుగవ నియమము ఉపవాసం అండి. 5వ నియమము శివనామ స్మరణ. ఈ 5 నియమాలను తప్పకుండా పాటిస్తే సాక్షాత్ శివానుగ్రహం అనేది మనకు కలుగుతుందండి. మీకు ఇబ్బందులున్నా అన్ని తొలగిపోతాయి. శివరాత్రి రోజు శివుడు అర్ధరాత్రి సమయంలో లింగ రూపంలో ఆవిర్భవించాడు కాబట్టి అర్ధరాత్రి సమయంలో అభిషేకం చేసినా ఏదైనా టెంపుల్లో అభిషేకం చేస్తున్నప్పుడు చూసినా కూడా శివానుగ్రహం కలుగుతుందండి. కాబట్టి శివరాత్రి రోజు శివ పూజ చేయడము ఎవ్వరూ మిస్ చేయకండి, తప్పకుండా పూజ చేసుకోండి. ఇక్కడ నేను శివుడికి ఇష్టమైన రుద్రాక్ష దీపము పెట్టుకుంటున్నానండి. మరి రుద్రాక్ష దీపం ఎలా పెట్టుకోవాలి అంటే ఇట్లా నేను ఒక బౌల్ ని తీసుకొని అందులో బియ్యం పిండి తీసుకోవాలి. ఆ బియ్యం పిండిలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి కొద్దిగా పాలు పోస్తూ పిండిని ముద్దలాగా చేసుకోవాలండి. రుద్రాక్ష దీపం అంటే శివుడికి చాలా ఇష్టమండి. అఖండ దీపం పెట్టని వాళ్ళు శివుడికి ఇష్టమైన రుద్రాక్ష దీపము, కొబ్బరికాయ దీపం పెడితే శివానుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుందండి. ఇలా పిండి దీపాన్ని తయారు చేసి శివుడి యొక్క నామాలను పెట్టుకుంటున్నానండి. గంధం కుంకుమలతో శివుడి నామాలను ఇలా చక్కగా పెట్టుకున్నాను చూడండి. తర్వాత ఇలా శివుడి ఫోటో ముందు ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ కు చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ ప్లేట్ మీద ఈ దీపాన్ని పెట్టుకోవాలండి. అందులో నువ్వుల నూనె పోసి పువ్వొత్తులను వేసి ఆ దీపం చుట్టూ రుద్రాక్షలను పెట్టుకోవాలండి. రుద్రాక్షలు 1 గాని 3 గాని 5 గాని మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని ఇలా పెట్టుకోవాలండి. నాకైతే ఈ రుద్రాక్షలు కోటి దీపోత్సవంకు వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చారండి. ఈ రుద్రాక్షలతో అక్కడ శివుడికి పూజ చేసి
ఇంటికి తీసుకొని వెళ్ళమని చెప్పారండి. సో అక్కడ ఉన్న శివలింగానికి ఈ రుద్రాక్షలతో పూజ చేసి నేను ఈ రుద్రాక్షలని ఇంటికి తెచ్చుకున్నానండి. ఆ శివుడి అనుగ్రహం వల్లే మా ఇంటికి కార్తీక సోమవారం నాడు రుద్రాక్షలు వచ్చాయండి. ఆ దేవుడు నన్ను అనుగ్రహించాడు అనుకున్నానండి. ఆ రోజు నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. ఈ రుద్రాక్ష దీపంతో పాటుగా కొబ్బరి దీపం వెలిగిస్తే మీకున్న అష్ట కష్టాలన్నీ తొలగిపోతాయండి. తర్వాత దీపారాధన చేయాలండి. ఈ రుద్రాక్ష దీపాన్ని వెలిగించి పూజను మొదలు పెట్టాలండి. ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతిని పూజించాలి కాబట్టి గణపతిని పీఠం మీదికి ఆహ్వానించి పంచోపచార పూజ గాని షోడశోపచార పూజ గాని చేయాలండి. తర్వాత గణపతికి నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను గాని అరటి పండును గాని లేదంటే ఏవైనా పండ్లను నైవేద్యంగా నివేదించి కర్పూర హారతి ఇవ్వాలండి. గణపతి పూజ పూర్తయిన తర్వాత శివ పార్వతులను పూజించాలండి. శివ పార్వతులను పీఠం మీదికి ఆహ్వానించి షోడశోపచార పూజ చేయాలండి. మాకు షోడశోపచార పూజ చేయడం రాదండి, మంత్రాలు చదవలేము అనుకునే వాళ్ళు శివ పార్వతులను పీఠం మీదికి ఆహ్వానించి శివుడి యొక్క అష్టోత్తరము లింగాష్టకము చదువుకుంటూ కూడా పువ్వులతో పూజ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను శివపార్వతులను పీఠం మీదికి ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాలను సమర్పించి ఆచమనం చేశాను. తర్వాత పుష్పాలను అక్షంతలను సమర్పించానండి. తర్వాత శివుడి యొక్క అష్టోత్తర శతనామావళి లింగాష్టకము రుద్రకము నమకము ఇవన్నీ చదువుతూ తెలుపు రంగు పుష్పాలతో పూజ చేయాలండి. లేదంటే బిల్వ పత్రాలతో పూజ చేయండి. బిల్వ పత్రాలు లేకుంటే తెలుపు రంగు పుష్పాలతో గాని తెలుపు రంగు అక్షంతలతో గాని పూజ చేసిన మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే శివుడికి తెలుపు రంగు పుష్పాలంటే చాలా ఇష్టం అండి. శివ పూజ పూర్తయిన తర్వాత పార్వతీదేవి యొక్క అష్టోత్తరము కూడా చదువుకోవాలి. అలాగే సాక్షాత్తుగా పార్వతీదేవి స్వరూపమైన అన్నపూర్ణాదేవి యొక్క అష్టోత్తరం చదువుతూ పూజ చేయాలండి. మీకు కుదిరితే ఈ రోజు పూజలో శివ పురాణం లింగ పురాణం చదివితే చాలా మంచిదండి. జాగరణ చేసే వాళ్ళు ఈ పురాణాలు చదువుతూ జాగరణ చేస్తే మంచి ఫలితం అయితే కలుగుతుందండి. చివరగా దీప ధూప నైవేద్యాలను సమర్పించాలండి. శివరాత్రి రోజు మీకు ఎన్ని వీలైతే అన్ని పండ్లను నైవేద్యంగా సమర్పించండి. ఈ రోజు పండ్లు కందగడ్డలు అంటే స్వీట్ పొటాటోస్ మొక్కజొన్న పొత్తులు శివరాత్రి పూజలో నైవేద్యంగా పెడతారండి. శివరాత్రి రోజు తప్పకుండా కందగడ్డ తినాలి అని పెద్దలు చెప్తుంటారు. అసలు ఎందుకు చెప్తారో దాని నాకు రీజన్ అయితే తెలియదండి, కానీ తినాలి అని అయితే చెప్తుంటారు. తర్వాత శివుడికి కర్పూర హారతి ఇచ్చి మంత్ర పుష్పం సమర్పించాలండి. ఇలా అఖండ దీపం కలుషం లేకున్నా కూడా సింపుల్ గా పూజ చేసి శివానుగ్రహాన్ని పొందండి. తర్వాత చేతిలో కొన్ని అక్షంతలను పువ్వులను తీసుకొని పూజలో ఏమైనా తప్పు ఉంటే క్షమించమని శివపార్వతుల ఫోటో ముందు పువ్వులను అక్షంతలను వేసి వారికి నమస్కరించండి. ఇలా అఖండ దీపం కలశం లేకున్నా కూడా సింపుల్ గా పూజ చేసుకుని శివానుగ్రహాన్ని పొందండి. మీ అందరికీ శివపార్వతుల అనుగ్రహం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో పూర్తయిందండి. ఫ్రెండ్స్, నా పూజా విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.